నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఒకప్పుడు రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. అయితే దానికి కొనసాగింపుగా ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన వచ్చింది. దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా అంటే వ్యత్యాసం ఇంప్లిమెంటేషన్ పరంగా ఉంటుందేమో కానీ బట్ గోల్ పరంగా పెద్ద తేడా ఏమీ లేదు. మరి అలాంటప్పుడు రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయొచ్చు కదా అంటే వాళ్ళు అప్పుడు పెట్టుకున్న టార్గెట్ వేరు, ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ వేరు. వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న తీరు వేరు, అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కొంచెం వేరని చెప్పాలి. ఏది ఏమైనా రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇప్పటికే డిలే అయ్యి కొంచెం ఎక్స్టెన్షన్ దక్కించుకుని ఇంకో 2-3 ఏళ్లలో అది క్లోజ్ అయిపోతుంది, అంటే ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో దానిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం వల్ల పేద ప్రజల యొక్క జీవితాల్లో కాదు కేవలం పేద ప్రజల జీవితాల్లో కాదు, మొత్తం భారతదేశం యొక్క భవిష్యత్తులోనే ఒక బంగారు మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎలా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మీ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు అంటే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటాం. వి ఆల్ సెలబ్రేట్ రిపబ్లిక్ డే ఆన్ ఎవ్రీ జనవరి 26th. సో అదే గణతంత్ర దినోత్సవాన్ని అప్టెక్ జాబ్స్ పురస్కరించుకుంటూ మీకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చింది. అప్టెక్ జాబ్స్ యాప్లోను అలానే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లోను మీరు ఏ కోర్సుని పర్చేస్ చేసినా సరే ఒక పూర్తి సంవత్సర కాలం వ్యాలిడిటీ మీకు కేవలం 1000 రూపాయలకే లభిస్తుంది, లేదు 999 రూపాయలకే లభిస్తుంది. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇలా అన్ని అంశాలు కూడా పొందుపరిచి ఉంటాయన్నమాట. మీరు 10 బుక్కులు 10 అంశాలని ఎక్కడెక్కడో చదివి కన్ఫ్యూజన్ తెచ్చుకోవడాలు, అలానే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చదవాలా, నేను హాస్టల్లో ఉండాలా, ఇంటికి దూరంగా ఉండాలా, బయట ఫుడ్ తినాలా, ఇలాంటి కంగారులు కష్టాలు ఏమి ఎదుర్కోకుండా హ్యాపీగా మీ చేతిలో ఫోన్ ఉంటే కనుక మీరు ఆ జస్ట్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుని కొంచెం ఇంటర్నెట్ పెట్టుకుని కూర్చుంటే మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అవ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, లేదు టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఇట్టానే క్లియర్ చేసేస్తారు. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక పూర్తి సంవత్సర కాలం పాటు 1 కంప్లీట్ ఎంటైర్ ఇయర్, ఒకవేళ ప్రిలిమ్స్ని కండక్ట్ చేసి మెయిన్స్ కండక్ట్ చేయడానికి, లేదు సెకండ్ స్టేజ్ని కండక్ట్ చేయడానికి 3 నెలలకి బదులుగా ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కారణాల రీత్యా ఒకవేళ దాన్ని పోస్ట్ పోన్ చేసినా, డిలే చేసినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు ఏ విధంగా చూసుకున్నా సరే ఇది మీకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. సో అందుకని ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ జనవరి 26 ఒక్కరోజు మటుకే ఉంటుంది. మీరు ఏ కోర్స్ పర్చేస్ చేసినా 1000 రూపాయలకే, అది అప్టెక్ జాబ్స్ అయినా సరే, అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ అయినా సరే. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ 6304256346 ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. అప్టెక్ జాబ్స్ మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బీ రెడీ ఫర్ ద జనవరి 26th ఆఫర్ ఫ్రమ్ అప్టెక్ జాబ్స్ అండ్ అప్టెక్ జాబ్స్ ప్లస్. అండ్ అగైన్ అందరికీ కూడా అడ్వాన్స్గా విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ రిపబ్లిక్ డే. అలానే పండుగలు వస్తున్నాయి, అప్టెక్ జాబ్స్ ప్లస్ తరపున ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పి మీరు ఏదైతే ముందుగానే ప్రిపేర్ అయినారో దాన్ని మటుకు బ్రెయిన్లోంచి బయటికి తీయకండి. ఎందుకనంటే గడిచిన 3 వారాల్లాగానే రాబోయే ఆదివారం ఏదైతే జనవరి 28వ తారీఖు ఉందో ఆ రోజు కూడా ఆదివారం ఉదయం 10 గంటలకి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్లో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. ఒకవేళ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో కనుక మీరు టాప్ 5లో వచ్చినట్టయితే మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సు మీకు ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒకవేళ మీరు 6 నుంచి 20 దాకా వస్తే 9000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1000 రూపాయలకి, 21 నుంచి 50 ర్యాంక్ లోపల వస్తే 1500 రూపాయలకి, 51 to 100 ర్యాంక్ లోపల వస్తే మీకు 2000 రూపాయలకే లభిస్తుంది. రిమెంబర్, ఇక్కడ కూడా మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు అన్నీ మీకు లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, ఈ 28వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉదయం 10 గంటలకి జరిగే ఏదైతే ఉచిత ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా అటెంప్ట్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అసలు మనం ఇంతకీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే అంశం గురించి ఎందుకు చర్చిస్తున్నాము అని అంటే, మనం ఏ అంశం గురించి అయినా చర్చించుకోబోయే ముందు అసలు అది వార్తల్లోకి ఎందుకు వచ్చింది, అది రియల్గానే ఇంపార్టెంటా కాదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. Prime Minister recently has launched the Pradhan Mantri Suryodaya Yojana, a pivotal government initiative aimed at installing rooftop solar power systems in 1 crore households. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఈ విధంగా అడిగినట్టయితే ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకి సంబంధించి కింది అంశాలలో లేదు, కింది చాయిసెస్లో ఏది సరి అయిన చాయిస్ లేదు, ఏది సరి అయిన ఆప్షన్ అని అడిగితే ఇది బేసిక్గా 1 కోటి గృహాలలో వాటి గృహం మీద అంటే టెర్రస్ మీద వాళ్ళు సోలార్ ప్యానెల్స్ లేదు సోలార్ పవర్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తారనమాట. సో దట్ ఈస్ బేసికలీ ద బేసిక్ ఐడియా ఆఫ్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఇంకో పథకానికి కొనసాగింపు, లేదు సెకండ్ వర్షన్, లేదు సీక్వెల్ అని చెప్పొచ్చు.
దిస్ ఇనిషియేటివ్ కమ్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది, ఈ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అనేది 2014వ సంవత్సరంలోనే ప్రారంభించబడింది. అయితే 2014వ సంవత్సరం దాన్ని ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏ లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు అంటే ఆఫ్ అచీవింగ్ 40 gigawatts ఆఫ్ క్యుములేటివ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై 2022. 2022వ సంవత్సరం కల్లా రూఫ్ టాప్స్ మీద ఏదైతే సోలార్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు బేసిక్గా, దాని ద్వారా మొత్తం వాళ్ళు 40 gigawatts యొక్క సౌరశక్తిని ఉత్పాదన చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. అయితే 2020లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 2020లో కోవిడ్ వచ్చింది. సో దగ్గరగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల పాటు పెద్దగా ఏమీ జరగలేదు. సో కన్సిడరింగ్ దాట్ ఈ 2022 వరకు ఏదైతే ఎండ్ అయిపోవాలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 2026కి ఇది ఎలాగో ఫినిష్ అయిపోతుంది. బట్ అట్ ద వెరీ సేమ్ టైం దానికి కొనసాగింపుగా ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన వచ్చింది. సో ఒక విధంగా చెప్పాలంటే ది బోత్ ఆర్ రిలేటెడ్ టు ద వెరీ సేమ్ ఇష్యూ. The primary objective of this scheme is to install solar power systems on residential rooftops, benefiting approximately 1 crore households. సో సూర్యోదయ యోజనకు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏం తెలుస్తుందంటే వాళ్ళు రెసిడెన్షియల్ రూఫ్ టాప్స్ మీద పెడతాం అంటున్నారు, వాళ్ళు కమర్షియల్ రూఫ్ టాప్స్ మీద పెడతాం అనట్లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆఫీస్ బిల్డింగ్లు లేదు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడ ఎవరు మనుషులు ఉండరు, అవన్నీ బేసిక్గా కార్యాలయాలు లేదు ఆఫీసులు అనమాట. వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా ఇళ్ల మీద పెడతాం అంటున్నారు, గృహాల మీద పెడతాం అంటున్నారు. అండ్ ఆ గృహాలు ఎన్నంట 1 crore. It's not a small number. This initiative not only aims to reduce electricity bills for the poor and middle class, but also aligns with India's broader goal of achieving self-reliance in the energy sector. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన వల్ల మేజర్గా ఉన్న లాభం ఏంటి అంటే 2 అంశాలు. ఆ 2 అంశాలలో ఒకటి ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఇళ్లల్లో అసలు ఎలక్ట్రిసిటీ అనే ఫెసిలిటీని ఎప్పుడు చూడలేకపోతున్నారో, ఇప్పుడు ఒకవేళ ఈ ఫెసిలిటీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే రోజుకి ఉన్న 24 గంటలు కూడా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. గట్టిగా మాట్లాడితే ఒకవేళ సౌరశక్తి ఉత్పాదన ఎక్కువగా జరిగితే వాళ్ళు ఒకవేళ శక్తిని ఉపయోగించుకోకపోతే అది మళ్ళీ తిరిగి సోలార్ గ్రిడ్లోకి వెళ్ళి తద్వారా వాళ్ళు ఎంతో కొంత ఆదాయం కూడా పొందుతారు. అలానే ఈ శక్తి ఉత్పాదనకు సంబంధించి మన మీద మనమే ఆధారపడతాము, మనం వేరే ఏ దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇన్ దట్ వే వీ బికమ్ ద ఆత్మనిర్భర్ ఎనర్జీ ఇండియా, ఇన్ దట్ వే వీ బికమ్ ద సెల్ఫ్ రిలయంట్ ఎనర్జీ ఇండియా. అలానే పేదవారి ఇళ్లలో ఇప్పటివరకు ఏదైతే ఎలక్ట్రిసిటీ అని రాలేదో, దేనివల్ల అయితే వాళ్ళు చాలా వరకు వాళ్ళ జీవన శైలిని లేదు వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారో, ఇప్పుడు వాళ్ళకంటూ ఒక అవకాశం లభిస్తుంది. అండ్ రిమెంబర్, ఇది ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనూ అలానే పావర్టీలో ఉంటున్న వాళ్ళకి చాలా బెనిఫిట్. కాబట్టి రూరల్ ఇండియాను కూడా డెవలప్ చేయడానికి అలానే పావర్టీ నుంచి ప్రజలను బయటికి తీసుకురావడానికి కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పాలి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఇప్పుడు మనం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఒకవేళ ఎవరైనా దాంట్లో భాగస్వాములు కావాలి, దాన్ని ఒకవేళ ఇనిషియేషన్ తీసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ దేర్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. సో ఎవరైతే ఈ గ్రూప్ 2 ప్యాటర్న్ రీసెంట్గా ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, లేదు జాగ్రఫీ అవ్వచ్చు, లేదు హిస్టరీ అవ్వచ్చు, ఇలాంటి అంశాలకి సంబంధించి సార్ ఎంత కాదన్నా ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ మనం హిస్టరీ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఉంది, అలానే ఏపీ హిస్టరీ ఉంది, అలానే మనం ఒకవేళ జాగ్రఫీ తీసుకుంటే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఉంటుంది, అలానే ఇండియన్ సొసైటీని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి మాకు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎన్నిసార్లు చదివినా సరే మేము ఇంకా ఏదో మిస్ అయిపోతున్నాము, మాకు ఇంకొంచెం ఏదైనా చెప్తే బాగుంటుంది, లేదు మాకు రివిజన్ పరంగా ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుంది అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అండ్ కన్సిడరింగ్ ఎగ్జామ్ దగ్గరలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచన ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దానిని అప్టేక్ జాబ్స్ టార్గెట్ చేసింది. మీ అందరూ కూడా ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లియర్ అవ్వాలి అనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవుతుందో, బికాస్ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టేజ్. కాబట్టి ఆ ప్రిలిమ్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి అందులో అనే ఉద్దేశంతో ఈ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం అవ్వచ్చు, జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం అవ్వచ్చు, లేదు భూగోళం అవ్వచ్చు, లేదు హిస్టరీ చరిత్ర అవ్వచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా మీకు 5 గంటల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ సొసైటీకి సంబంధించి టోటల్ 30 మార్కులు ఉన్నాయి. ఈ 30 మార్కులకు సంబంధించి కంటెంట్ మ్యాటర్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మనం ఎంత కాదన్నా సరే కనీసం ఒక 30 నుంచి 40 గంటలు పడుతుంది. పోనీ ఒకవేళ తక్కువ అనుకున్నా సరే కనీసం 20 నుంచి 25 గంటలు పడుతుంది. ఇప్పుడు అలా మీరు ప్రతి సబ్జెక్ట్ మీద 20-25 గంటలు ఫోకస్ చేస్తే మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని 20-25 గంటలు, లేదు 30-40 గంటలు, లేదు హిస్టరీ అయితే కనీసం 60 నుంచి 80, లేదు కొన్నిసార్లు 80 నుంచి 100 గంటలు పట్టొచ్చు.
ఇట్ అగైన్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే 5 గంటలలో మీకు పూర్తిగా విశ్లేషిస్తూ మీకు ఇటు ఎవరికైతే సార్ నేను ఇప్పటివరకు అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు ఏదో అడుగుతున్నారు, లేదు నేను ఇప్పుడే డిసిజన్ తీసుకున్నాను సార్ ఏపీఎస్సీ గ్రూప్ 2 రాద్దామని, నేను పెద్దగా ప్రిపేర్ అయితే అవ్వలేదు కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అట్లీస్ట్ కొంచెం నా వంతు ప్రయత్నం కృషి నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఈ 5 hours ఏదైతే వీడియోస్ ఉన్నాయో మీరు దాన్ని కనుక పూర్తిగా చూసినట్టయితే, బాగా ఫోకస్డ్గా చూసినట్టయితే ఖచ్చితంగా ఎవరికైతే అసలు ఏమీ అవగాహన లేకపోయినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది, వాళ్ళకి అట్లీస్ట్ కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అలానే ఎవరైతే ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇటువంటి సమయంలో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి రివిజన్కి మనం చదువుకున్నంత సమయం తీసుకోకూడదు, చాలా తక్కువ సమయం తీసుకోవాలి. అలా సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన పూర్తి రివిజన్ మొత్తం కూడా మీకు 5 గంటలలో అయిపోతుంది. అలానే మీరు అనుకోవచ్చు మరి 30-40 గంటల్లో సబ్జెక్ట్ చెప్పాల్సింది మీరు 5 గంటల్లో చెప్తున్నారు, మరి అన్నీ చెప్తారు మాస్టర్ అంటే మీకు కంగారు ఏమీ వద్దు. ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఒకవేళ క్వశ్చన్స్ అడిగినా సరే ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని ఇలా అన్ని పర్స్పెక్టివ్స్ని అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకుని ఏది పిల్లవాడికి చెప్తే వాడికి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ 5 hour ప్లాన్ అనేది అప్టేక్ జాబ్స్ ముందుకు తీసుకొచ్చింది. సో బీ రెడీ ఫర్ ఇట్. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీ టార్గెట్గా పెట్టుకోండి. సో ఈ 5 hour ఏదైతే సిరీస్ ఉందో ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, జోగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, వీటి మీద ఫోకస్ చేయండి. మీరు ఖచ్చితంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 క్లియర్ చేస్తారన్న నమ్మకం మాకుంది. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇప్పుడు మనం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క ఎలిజిబిలిటీ ఏంటని గమనిస్తే అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా భారతదేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. దే షుడ్ బి పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు నేను ఎక్కువగానో ఇండియా బయట ఉంటాను, అప్పుడప్పుడు ఇండియాలోకి వస్తానంటే వాళ్ళు ఇందులో అప్లై చేయడానికి వీలు లేదు. అలానే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అప్లికెంట్స్ షుడ్ నాట్ సర్పాస్ 1 or 1.5 lakh. అంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తున్నారో, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ స్కీమ్ కింద వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సరం మొత్తాన్ని కలుపుకుని వాళ్ళ యొక్క ఇన్కమ్ 1 లక్ష నుంచి 1.5 లక్షలు దాటకూడదు. సో ఈ లెక్కన మీరు ఒకవేళ ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నా సరే, మీరు ఒకవేళ సంవత్సరానికి 3 లక్షలు లేదు 2 లక్షలు సంపాదిస్తున్నా స్టిల్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. 1 లక్ష లేదు ఎట్ మ్యాక్సిమం 1.5 లక్ష అంతకన్నా తక్కువ ఉంటేనే మీరు ఎలిజిబుల్. బికాస్ వెన్ వీ టాక్డ్ అబౌట్ ద బెనిఫిట్, పావర్టీలో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు అని. బికాస్ అక్కడ వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, లేదు పావర్టీలో ఉన్న వాళ్ళకి మామూలుగానే అంత ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో కన్సిడరింగ్ వాళ్ళకి బెనిఫిట్ని ఇస్తే వాళ్ళకి ఒకటి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వచ్చినట్టు అవుతుంది ఇన్ వన్ వే, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఎనర్జీ వస్తుంది ఇఫ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్. అలానే దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని వాళ్ళు 1 నుంచి 1.5 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ లేదా అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళని బట్టి కన్సిడర్ చేస్తున్నారు. దాన్ని ఒకవేళ దాటితే యూ కాంట్ అప్లై ఫర్ దిస్. అలానే ఆల్ నెసెసరీ డాక్యుమెంట్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ యాక్యురేట్లీ. ఆబ్వియస్లీ ఇన్కమ్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఏవైతే నెసెసరీ డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఎలిజిబిలిటీకి సంబంధించి ఆ పర్టికులర్ పోర్టల్లో మనం తెలుసుకోవచ్చు. అలానే అప్లికెంట్స్ షుడ్ నాట్ బీ ఎంగేజ్డ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు దీనికి అసలు అర్హులే కాదు. సో ద గవర్నమెంట్ పీపుల్ ది కాంట్ గో ఫర్ ఇట్. అండ్ ఎనీవేస్ మీరు ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా సరే మీకు ఇంతకన్నా ఎక్కువ వస్తే ఒక వార్షిక ఆదాయం మీరు కూడా అప్లై చేసుకోలేరు. సో ఎవరైతే ఈ కేటగిరీకి అట్లీస్ట్ ఫిట్ అవుతారో మీరు వాళ్ళకి చెప్పండి. సో దట్ అట్లీస్ట్ దే విల్ బి గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్ ఇన్ దేర్ లైఫ్, సో దట్ దే కెన్ చేంజ్ దేర్ లైఫ్ ఫర్ షూర్. సో అదన్నమాట ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. గుర్తుంది కదా, పేదవాళ్ళని, పేదరికంలో ఉన్న వాళ్ళని, పావర్టీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి వన్ ఆఫ్ ద బేసిక్ క్రైటీరియా ఇస్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం. ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల వాళ్ళకి 24 hours ఎలక్ట్రిసిటీ వస్తుంది. 24 hours ఎలక్ట్రిసిటీ రావడం వల్ల మేబీ వాళ్ళ యొక్క జీవన విధానం అవ్వచ్చు, లేదు చదువుకోవడానికి అవ్వచ్చు, వాట్ ఎవర్ బీ ద రీజన్, డెఫినెట్లీ ఇట్ విల్ బ్రింగ్ అ మ్యాసివ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ పీపుల్ అనమాట. సో అలా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తూనే ఆబ్వియస్లీ ఎక్కువ కన్జంప్షన్ ఉండకపోతే కనుక అది సేవ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని సోలార్ గ్రిడ్తో కనెక్ట్ చేసినట్టయితే దట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు సమ్వేర్ ఎల్స్. అలా ఏవైతే డిస్కామ్లు అన్ని నష్టాల్లో వెళ్తున్నాయో వాటికి కూడా ఒక విధంగా ఒక ఆర్థిక వనరుని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. అలానే 2030 కల్లా ఈ కార్బన్ ఏదైతే ఉందో అంశాన్ని, లేదు ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం ప్రకారం 1.5 degreesకి తగ్గించాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం క్యాటర్ చేసిన వాళ్ళు అవుతాము. అలానే ఏదైతే మనం ఇంత సర్టన్ అమౌంట్ ఆఫ్ గిగావాట్ శక్తి ఉత్పాదన చేయాలని అనుకుంటున్నామో ఆ టార్గెట్ని కూడా రీచ్ అయిన వాళ్ళు అవుతాము. అలానే వేరే దేశాల నుంచి శక్తి కొనుగోలు చేయకుండా మనకి మనమే ఆధారపడి వీ విల్ బి బికమింగ్ ఆత్మనిర్భర్ ఆర్ సెల్ఫ్ రిలయంట్. సో యూ కెన్ సీ దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ యాజ్ వెల్.
అండ్ అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కేవలం అక్కడే కాదు కదా, ఎలక్ట్రిసిటీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా బెనిఫిటే కదా. సో ఇన్ దాట్ వే ఇట్ విల్ బి క్రియేటింగ్ ఎ మ్యాసివ్ చేంజ్ ఫర్ షూర్, ఆ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ షూర్. అందుకని ప్రధానమంత్రి సూర్యోదయ యోజన నిజంగానే చాలామంది జీవితాల్లో సూర్యుడిలాగా ఒక ఉదయాన్ని ఇస్తుంది, ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది మనందరం భావిద్దాము. అలానే ఈ స్కీమ్ గురించి అందరికీ తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఆన్ దట్ నోట్ వన్స్ అగైన్ రిమైండింగ్ ఆల్ ఆఫ్ యూ దట్ రేపు ఏదైతే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఉందో దానిని పురస్కరించుకుంటూ అప్టేక్ జాబ్స్ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఏ కోర్సుని పర్చేస్ చేసినా సరే ఒక పూర్తి సంవత్సరం పాటు వ్యాలిడిటీతో మీకు 1000 రూపాయలు, లేదు ప్రిసైజ్గా చెప్పాలంటే 999 రూపాయలకి వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే 6304256346 6304256346 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. అండ్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే గుర్తుపెట్టుకోండి, ABPSC గ్రూప్ 2కి సంబంధించి 5 అవర్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అలానే 26వ తారీఖు అప్టేక్ జాబ్స్ ప్లస్ తరపున ఆఫర్ ఉంది. అలానే జనవరి 28వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో మీరు అన్ని విధాలుగా కూడా బెనిఫిట్ పొందాలి, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, మీరు ఏదైతే సాధించాలనుకుంటారో మీరు ఖచ్చితంగా సాధించి తీరాలని చెప్పి అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ భావిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయడానికి అప్టేక్ జాబ్స్ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో అందుకే you might be getting a bit confused knowing all of this, but మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే it will all be in your benefit. మీ మంచి కోసం ఇవన్నీ కూడా అప్టేక్ జాబ్స్ చేస్తుంది. సో అందుకని దీనిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు యూజ్ చేయలేను, లేదు నాకు అవసరం లేదు అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యూ నెవర్ నో, ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఎనఫ్. అండ్ జస్ట్ కాన్ఫిడెంట్గా ఉంటే కూడా సరిపోదు, మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. సో మీరు కష్టపడకుండా నేను క్లియర్ చేస్తాను అంటే మీరు మీ గోతి మీరే తవ్వుకున్నట్టు అవుతుంది. సో కష్టపడండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. అందరికీ కూడా ఒకరోజు అడ్వాన్స్గానే హ్యాపీ రిపబ్లిక్ డే. మళ్ళీ ఇంకో రోజు కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.